సాధారణంగా ఇప్పుడు కడుపు నొప్పో, కాలు నొప్పో లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు మనకు నొప్పి ఏర్పడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఇది అని తెలుస్తుంది. బట్ యాంగ్జైటీ విషయంలో ముఖ్యంగా నిద్రలేమితో మనకు ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చిందని ఎట్లా తెలుసుకోవాలి? వాట్ ఈస్ నార్మల్ అండ్ వాట్ ఈస్ అబ్‌నార్మల్ వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? రైట్. రైట్. సో, యాంగ్జైటీ గానీ, డిప్రెషన్ గానీ we all have మనకందరికీ there is certain degree of we all face certain degree of sadness, certain degree of anxiety, depending on situation. ఏదన్నా పని సరైన టైంకి జరగకపోవడము ఆర్ ఎక్కువ టైం తీసుకోవడము మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అట్లాంటప్పుడు we all have certain degree of anxiety. Now అలాంటి anxiety is not really a disorder. Anxiety becomes a disorder when it starts to impair you. అంటే ఆ యాంగ్జైటీ వలన మీరు మీ పని కానీ, ఇంట్లో వర్క్ కానీ, సోషల్ ఇంటరాక్షన్స్ కానీ అవన్నీ అఫెక్ట్ అవుతుంటే then it becomes a disorder. For example, if simple anxiety when you are in college, like రేపు ఎగ్జామ్ ఉంది, so I'm kind of worried today, that is not really a disorder. It's more so regular anxiety. అదే కాలేజ్ స్టూడెంట్కి పర్సిస్టెంట్గా రోజు ఎక్కువ వరీ అవుతూ, ఎక్కువ రుమినేట్ చేస్తూ, ఎక్కువ దాని గురించి ప్రతిరోజు ఆలోచిస్తుంటే ఆ స్టూడెంట్కి వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయడము, అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడము అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అట్లాంటప్పుడు వీ కాల్ దట్ యాజ్ ఎ డిసార్డర్. Same thing with depression, and day-to-day sadness is not really depression. But when we are like sad on most of the days, for most of the hours, to a point where we don't have any motivation to go out and do things, as a result మన వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, మనం సరిగా టైంకి జాబ్ కంప్లీట్ చేయట్లేదు, ఇంట్లో సరిగా డే టు డే థింగ్స్ చేయట్లేదు, డే టు డే చోర్స్ ఉంటాయి కదా, లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ కుకింగ్ కానీ, ఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ ఆర్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ సరిగా చేయట్లేదు దీనివల్ల అంటే అప్పుడు వి కాల్ దట్ యాజ్ ఎ డిసార్డర్ అండి. దట్స్ వెన్ యూ ప్రాబబ్లీ నీడ్ మోర్ హెల్ప్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.